జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ డోర్ టు డోర్ ప్రచారం చేశారు. గత 30-40 ఏళ్లుగా జూబ్లీహిల్స్ ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని, కానీ గత 2 ఏళ్లలోనే రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వస్తువుల అభివృద్ధి వేగంగా జరుగుతోందని నవీన్ యాదవ్ అన్నారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఈసారి తనకు ఒక అవకాశం ఇవ్వాలని, జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానని నవీన్ యాదవ్ అన్నారు. ఈరోజు వేమన్న డివిజన్ ఓం నగర్, ఎన్ఎస్బి నగర్, బ్రహ్మ శంకర్ నగర్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొన్నాం. ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాంతంలో 20-30 సంవత్సరాల నుండి కాని అభివృద్ధి, రీసెంట్ గా రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పాత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది మార్చిన్నారని, కొత్త రోడ్లు పడ్డాయని, బంచ్ కేబుల్స్, కరెంట్ వైర్స్ అన్ని కూడా ఆ బిల్డింగ్ దగ్గర ఉంటే బంచ్ కేబుల్స్ వేసినారని, అండ్ సన్న బియ్యం, వైట్ రేషన్ కార్డు వచ్చిందని చాలా చెప్తా ఉన్నారు. వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు పలుకుతాం, గెలిపించుకుంటున్నామని చెప్తా ఉన్నారు. మీ మీడియా ద్వారా వాళ్ళందరూ మరోసారి కోరుకునేది ఏంటంటే, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. బై ఎలక్షన్స్ ఇవి, ఒకసారి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ ఆశీర్వాదంతో గెలిస్తే ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తాం.